టాలీవుడ్లో ఈ ఇయర్ సీనియర్స్లో ఇద్దరే థియేటర్స్ మీద దండెత్తారు. మిగతా టాప్ స్టార్స్లో సగానికి పైగా సెట్లోనే మిగిలిపోయారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ శాతం మీడియం రేంజ్ మూవీలు లేదంటే లో బడ్జెట్ సినిమాల సందడే కనిపించింది. వాటిలో ఈ ఏడాది బాగానే సక్సెస్ రేట్, బాక్సాఫీస్లో వసూళ్ల బీట్ను పెంచింది. పరేషాన్ మూవీ షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, వెబ్ సిరీస్ కి తక్కువ అన్నారు. బడ్జెట్ కూడా నిజంగానే తక్కువే, కానీ ఈ ఏడాది హిట్స్ లిస్ట్ లో ఈజీగా చేరింది మూవీ. ఇదే కాదు, విమానం లాంటి లో బడ్జెట్ ప్రయోగం కూడా ఈ ఏడాది హిట్ మెట్టెక్కింది. శ్రీ విష్ణు ఈజీగా ఏడాదికో హిట్ సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అలానే సామాజవర్గమనతో ఈ ఏడాది హిట్ మెట్టెక్కాడు. ఫ్యామిలీ కామెడీ డ్రామాతో బాక్స్ ఆఫీస్ ని సైలెంట్ గా షేక్ చేశాడు. అనుష్క శెట్టి పనైపోయిందనుకునే టైంలో బాక్స్ ఆఫీస్ ని తను షేక్ చేసేలా చేసిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరి మధ్య ప్రేమని క్రియేట్ చేసిన విధానం థియేటర్లో కితకితల్ని, బాక్సాఫీస్ లో కాసుల్ని క్రియేట్ చేసింది. అనుష్క, నవీన్ పోలిశెట్టి ఇద్దరూ ఈ ఏడాది కామెడీ ఎమోషనల్ డ్రామాతో సర్ప్రైజ్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా హిట్ మెట్టెక్కి హాఫ్ సెంచరీ కంటే ఎక్కువే వసూళ్లను రాబట్టగలిగారు.